మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. నిజంగా ఎందుకంటే విద్యార్థులైతే పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. నోటిఫికేషన్స్ వేస్తారు, మేము ఉద్యోగాల్లో స్థిరపడతామని చెప్పేసినటువంటి విద్యార్థులు కాస్త కూడా సెంట్రల్ యూనివర్సిటీలో నీరు గారుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏ విషయం పైన కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేసేటువంటి అలవాటు ఉన్నట్టుగా కనబడతలేదు. నాకు తెలిసి ఇది రాజకీయాలలో ఒక కొత్త వరవడి, అంటే రాజకీయ వ్యవస్థనే కలుషితం చేసే విధంగా వీళ్ళ ప్రవర్తన కనబడుతున్నది. అది బీసీల రిజర్వేషన్ కావచ్చు, ఉద్యోగాల నోటిఫికేషన్ కావచ్చు, ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏ ఒక్క విషయం చూసినా కానీ ఒక క్లారిటీ లేదు. నిజంగా మేము గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాం, కానీ ఇటువంటి ప్రభుత్వాన్ని కానీ ఇటువంటి ముఖ్యమంత్రిని కానీ అంటే ఇవి భావితరాల వాళ్ళు ఇటువంటి తప్పులు నేర్చుకునే అవకాశం ఉన్నది. వీళ్ళ విధానం ఆ విధంగా ఉంది. ఇలా బీసీలను అయితే ఖచ్చితంగా నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పచ్చు.